అధికార తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, చేసిన అభివృద్ధి చెప్పుకోలేక వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తాము తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలన్న టీడీపీ నేతలు పారిపోతున్నారన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న బొత్సతో మా కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లాకు సంబంధించి తాను ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి నమూనాతో ముందుకెళ్తున్నారో మనతో పాటు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన 4.5 ఏళ్లుగా అధికార తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకు ఏ రకమైన హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది? ఈ జిల్లాకి ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎక్కడేసిన గోంగలు అక్కడే ఉందన్నట్లు చందనంగా ఉంది. అందుకే ఈ జిల్లాలోనూ గత 5 సంవత్సరాలుగా మేము ఎమ్మెల్యేగా, మంత్రిగా, మేము రాజశేఖర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేశాము. ఈ 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలకి లేదా అంతకుముందు జరిగిన కార్యక్రమాలకు బేరీ చేసుకుని అవకాశం ఇవ్వండి. ఓటు అనేది వచ్చి చాలా విలువైంది. 5 సంవత్సరాలు మీ తలకు భవిష్యత్తు నుంచి ఈ ఓటు ద్వారా చేస్తారు. ఆ వ్యక్తిని కానీ ఆ పార్టీని ఎన్నుకున్న పార్టీకి మీరు అయిపోద్ది దాసోహం చేసినట్టు మన లెక్క. గత 5 సంవత్సరాలు నష్టపోయాము, ఇంకో 5 సంవత్సరాలు నష్టపోవద్దు. వీరి మాయ మాటల్లో మోసం మాటలకి చెప్పొద్దని చెప్పి కోరుతున్నాం. ప్రజల నుంచి ఎంతో స్పందన వస్తుంది, చూస్తున్నాము. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎంత స్పందన ఉంటుంది ప్రజల నుంచి అని. ఏదైతే విభజన చట్టంలో అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రత్యేక హోదా, ఈ వెనుకబడిన జిల్లాలకు వద్ద ఒక ప్యాకేజీ, ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాని నుంచి తొంగలో తొక్కిస్తారు. భారతీయ జనతా పార్టీ కుమ్మక్కే 4.5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ కార్యక్రమాన్ని నీరు గార్చేసింది ముఖ్యమంత్రి కానీ, లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజరాజు గారు కానీ. స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ఒక కమిట్మెంట్తో జిల్లాలో వచ్చి ఒక పద్ధతిగా అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి చేస్తాం. తోటపల్లి వచ్చిందంటే మా తాలూకా కృషులు వచ్చింది. రామతీర్థ సాగర్ ఇనిషియేట్ చేస్తుంటే అది మా తాలూకా కృషులు చేస్తాం. జిల్లాకు వచ్చి జేఎన్టీ కాలేజ్ తీసుకొచ్చామంటే అది రాజశేఖర్ గారి తాలూకా కృషితోని ఆయనతో చెప్పి ఈ కార్యక్రమాలు చేయించాం. అలాగే మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్తే దాన్ని నీరు కాల్చిన పరిస్థితి చేశారు. అలాగే చీపురుపల్లిలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. ఎక్కడ చూసినా రహదారులు వేసాం. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏదో 1-2 ఉంది. పొటక్వాస్కి 268 గ్రామాలకి, ప్రతి చిన్న ఊరికి పెద్ద ఊరికి తాగునీరు సమస్య కోసం తీసుకొచ్చాం. గ్రామాల్లో సుమారు 92% మీరు అంటే మా మండలాల నుంచి 230 గ్రామాలు ఉంటే కనీసం 200 గ్రామాలు, 210 గ్రామాలకి తారు రోడ్లు ఎక్కడికైనా సరే వేయించాం. ఇవన్నీ కూడా కాబట్టి ప్రజలకు వచ్చి మా మీద విశ్వాసం ఉంది. ధైర్యంగా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని వీధిలో నిలబడి మాట్లాడి కేకలేసి మాట్లాడే ఇచ్చిన అభిమానం అది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు స్పష్టం చేస్తున్న ఒకటే, అభివృద్ధి చేశాము. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర హయాంలో తన నియోజకవర్గాన్ని ఒక మోడల్ అభివృద్ధికి నమూనాగా చేసిన నేపథ్యంలో ధైర్యంగా ఇవాళ ఓట్లాడుతున్నాం. గడిచిన 4.5 ఏళ్ల అధికార తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో విఫలమైంది కాబట్టి విభజన హామీలతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత లాలూచుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఈ ఎన్నికలు ప్రతి కార్యకర్తను కూడా పేరున పలకరించడం వెనుక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ క్రియాశీలకంగా ఎదిగాం తప్ప తాము కోట గోడల వెనక నుంచి రాజకీయం చేయడం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేస్తున్నారు. వీడియో శేశ్వత ఈశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం.